నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. నా మనసు 16వ భాగం వినేద్దాం. ఏమిటి ప్రకాశం? బల్లిలా ముడుచుకు కూర్చుంటే లాభం లేదు. చెప్పు. చెప్పేదాకా వదలను. ఆమెను అన్ని విధాలుగా నిస్సహాయురాలిని చేసి తరిమితే నీకు దొరుకుతుంది అనుకున్నావు పాపం. నేను ఇక్కడున్నానని తెలియదు నీకు. ధైర్యం కూడా తీసుకొని మీ బెదిరింపులకు భయపడి నేనిప్పుడు మాట్లాడేదంతా నిజమని అనుకుంటే అది పొరపాటే. నిజమైనా కాకపోయినా మీరు తంతారు కదా అనే భయంతో నేను మీకు అనుగుణంగా మాట్లాడవలసి వస్తుంది అన్నాడు. చిచి, కుక్కను తన్నినా నిన్ను తన్నినా ఒకటే. నడు, మళ్ళీ ఇటు తిరిగి చూడకుండా వెళ్ళిపో ప్రకాశం. అతడితో పాటు లక్ష్మణరావు కూడా వెళ్ళబోయాడు. ఆకాష్ సమీపించి అతడి భుజం మీద చేయి వేసి, మీరు ఆ రోజు ఊహించింది కరెక్ట్ లక్ష్మణ్ గారు. ప్రభుత్వం తరపున నేను అక్కడికి సిఐడిగా రాకపోయినా యాదృచ్ఛికంగా సిఐడిగా పనిచేసి పోలీసులకు సహాయపడ్డాను. పిచ్చివాడిగా నటించి నేను ఇద్దరు మంచి మనుషుల అపూర్వమైన ఆదరణని, సేవని పొందగలిగాను. ఒకరు మీ అన్నగారు, ఇంకొకరు మీ చెల్లెలు. కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. కృతజ్ఞతకు బదులు ఒకరికి తీవ్ర మనస్తాపానికి, మరొకరికి జీవితం అపనిందల పాలు కావటానికి కారణమయ్యాను. ఇంటి నుండి పారిపోయిన సరోజా గారు అనుకోకుండా మా ఇంట్లోనే ఆశ్రయం పొందింది. అప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. ఇంటికి వచ్చాక కొన్ని కారణాల చేత ఆమెను నేను గుర్తించినట్టు నటించవలసి వచ్చింది. మీరు ఇప్పుడు రాకపోతే, ఆమెను అవమానించడానికి తలపెట్టకపోతే ఈ రహస్యం ఎప్పటికీ బయటికే వచ్చేది కాదు. ఆమె నిష్కళంక జీవితానికి ఏకైక సాక్షిని నేను. నేను తప్ప ఆమెను రక్షించే వాళ్ళెవరూ లేరు. ఇప్పుడు నేను అజ్ఞాతంలో ఉండిపోతే సరోజానే కాదు, దేవుడు కూడా నన్ను క్షమించడు. నారాయణరావు గారికి నా హృదయపూర్వక నమస్సులు చెప్పండి. నా మూలంగా సరోజా గారు పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి ఇప్పించే రోజు వస్తే తప్ప నా మనసుకు శాంతి లేదు. ఆ రోజు కోసమే నేను సాయశక్తులా కృషి చేస్తాను అన్నాడు. లక్ష్మణరావు ఆకాష్ మాటలు విశ్వసించినట్టు కనిపించలేదు. చెల్లెల్ని అనుమానంగా చూస్తూ వెళ్ళిపోయాడు. శబ్దులుగా కూర్చుండిపోయిన రావుగారు, వివరంగా చెప్పు బాబు, నాకు తలాతోక అర్థం కావటం లేదు అన్నారు. మతి భ్రమించటం వల్లే నువ్వు హాస్పిటల్ నుండి పారిపోయావు అనుకున్నాం. నిన్ను వెతికి తీసుకొని వచ్చాం. అన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎలా గడిచింది జీవితం అని ప్రశ్నించే సాహసం మాకు లేకుండా పోయింది. ఆ ప్రశ్న నీ మనసు మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో అని భయపడ్డాం. సరోజ ఆకాష్నే చూస్తుంది. ఆమె హృదయాన్ని ఆశ్చర్యం, ఆనందం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అక్కడ ఎవ్వరూ లేకపోతే బాబు అని కేకపెట్టి అతడిని పెనవేసుకుపోయేదేమో. ఎప్పుడో అక్కడికి వచ్చి చేరిన వసుంధర ముఖం ఆందోళనతో నిండిపోయింది. బాబు నోటి నుండి ఎటువంటి అప్రియమైన సంగతులు వినవలసి వస్తుందో అని. గత స్మృతులు కలిచివేస్తున్నట్టుగా ఆకాశ ముఖంలో నీలినీడలు ఆక్రమించుకున్నాయి. అతడు ఒక నిట్టూర్పు విడిచి మొదలుపెట్టాడు. హాస్పిటల్ బెడ్ మీద అప్పుడప్పుడే స్పృహ వస్తుంది ఆకాష్కి. ఇప్పుడే చెప్పలేం. తలకు తగిలిన గాయం పెద్దది. మెదడులో నరాలు దెబ్బతింటే అతడు మనుషుల్లో పడటం కష్టం అనడం వినిపించింది. వసుంధర వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. కళ్ళు తెరవాలంటే భయం వేసింది ఆకాష్కు. ఆ రాత్రి సంఘటన గురించి గుచ్చి అడుగుతారేమోనని భయం. ఆకాష్ గాయపడిన మరురోజు రాత్రి ఇద్దరు మనుషులు ఆకాష్ గది కిటికీ దగ్గర నిలబడ్డారు. నర్సు చూసి కేకలు వేసింది. వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు దూకి పారిపోయారు. వాళ్ళు మరురోజు రాత్రి కూడా వచ్చారు. నైట్ డ్యూటీ నర్సు హాల్లో లేదు. ఇద్దరి చేతుల్లోనూ కత్తులున్నాయి. వాళ్ళు నెమ్మదిగా ఆకాష్ని సమీపిస్తూ ఉన్నారు. కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు ఆకాష్. బ్రతకాలన్న కోరిక కంటే బలవత్తరమైన శక్తి మరొకటి లేదేమో. శరీరంలో గాయాల బాధ ఎక్కడ మాయమైందో తెలీదు. బెడ్ మీద నుండి లేచి మెరుపులా వాళ్ళ మధ్యలో నుండి దూసుకొని పోయాడు. వాళ్ళు అతడిని అనుసరించారు. హాస్పిటల్కి దగ్గరలోనే స్టేషన్ ఉంది. కదులుతున్న ట్రైన్లో ఎక్కాడు ఆకాష్. వాళ్ళు అదే ట్రైన్లోనే ఎక్కారు అన్న భయం వదలలేదు ఆకాష్కు. గంట తర్వాత చీకట్లో ఒక చిన్న స్టేషన్లో దిగిపోయాడు. ఇంకెవరూ తనతో దిగలేదు అని రూఢీ చేసుకుంటూనే కనిపించిన తోవ పట్టుకుని నడవసాగాడు ఆకాష్. కొద్ది దూరం నడిచేసరికి ఒక చిన్న పల్లె కనిపించింది. చిన్న ఇళ్ల మధ్య నిర్మానుష్యంగా ఉన్న ఒక దేవాలయం కనిపించింది. ఆకాష్కి గాయాల బాధ, అలసటతో ఆలయం మంటపంలో ఒళ్ళెరగకుండా పడుకున్నాడు. తెల్లవారాక ఊరంతా ఒకసారి తిరిగి వచ్చి అక్కడే పడుకున్నాడు.
కడుపులో ఆకలి దహించి వేస్తుంటే నీరసంగా ముడుచుకొని పడుకున్నాడు. సగం రాత్రి వేళ ఇద్దరు మనుషులు వచ్చారు అతడి దగ్గరికి. ఒకడు ఆకాష్ మీదకు దూకి పీక పట్టుకున్నాడు. ఏరా పోలీస్ వెధవా, నువ్వు పిచ్చివాడిలా ఊళ్ళు పట్టుకొని తిరిగితే మేము ఆ మాత్రం కనుక్కోలేమనుకుంటున్నావేంటి? మమ్మల్ని పట్టుకోవడం బ్రహ్మతరం కాదురా. పోలీస్ కుక్కలు కూడా మమ్మల్ని పట్టలేదు. నీ తరం ఏమవుతుంది? నిన్ను ఇప్పుడే యముడి దగ్గరికి పంపిస్తాను అన్నాడు. తను నిజంగా పిచ్చివాడని నమ్మితే తప్ప వాళ్ళ నుండి విముక్తి కనిపించలేదు. ఆకాష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడసాగాడు. పిచ్చి పిచ్చిగా నవ్వాడు. తల మీద గాయాన్ని చూపించాడు. రెండోవాడన్నాడు, నిజంగా ఎవడో పిచ్చివాడిలాగానే ఉన్నాడు గోవిందు. అనవసరంగా వీడి ప్రాణం తీయడం అవుతుంది. వదిలేయ్. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు దొంగలో హంతకులో అయి ఉంటారు అనిపించింది ఆకాష్కి. మరురోజు దగ్గరే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారించగా వాళ్ళ సంగతి చూచాయిగా తెలిసింది. 15 రోజుల క్రితం సీనయ్య అనే శ్రీమంతుడి హత్య జరిగింది ఆ ఊళ్ళో. హంతకుల్ని పట్టుకోలేకపోయారు. అనుమానితుల్ని తగిన సాక్ష్యాధారాలు లేక వదిలిపెట్టి ఊరుకున్నారు. ఆకాష్ తనను పరిచయం చేసుకొని హంతకుల్ని పట్టిస్తానని ఇన్స్పెక్టర్కు మాటిచ్చాడు. ఆయన సంతోషంతో తలూపి చెయ్యందుకొని నొక్కాడు. వాళ్ళ ద్వారా టేప్ రికార్డర్, ఫ్లాష్ కెమెరా, ఇంకా అవసరమైన కొన్ని పరికరాలు తీసుకున్నాడు. పిచ్చివాడిగా ఆకాష్ జీవితం ప్రారంభమైంది ఆ పల్లెలో. ఆ పల్లెలో తన ఆకలి గుర్తించి అన్నం పెట్టిన సరోజాను గురించి, ఆదరించిన నారాయణరావు గురించి ఆకాష్ చెప్తుంటే వసుంధర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరోజ యథార్థ పరిచయం కొడుకు వల్ల విని రావు దంపతుల హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. భాషకందని భావాలు కళ్ళల్లో నిండిపోగా కన్నీట తడిసిన కళ్ళతో సరోజాను అభిషేకించసాగారు. ఒకరోజు సరోజాతో అన్నానమ్మా, అమ్మకి చెప్తే నీ కోసం గుడి కట్టి పూజ చేస్తుంది అని. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది ఇక్కడ. మన వల్ల జరిగిన అవమానాలకైతే లెక్కే లేదు. ఆమె కోసం గుడి కట్టి పూజ చేయకపోయినా దొంగతనం మోపి జైల్లో తోయించాలని చూశాం. వసుంధర నిష్ఠూరంగా, నువ్వు ఇది సంగతి అని ఒక మాట చెబితే ఇలా జరిగేదా? నేను మరీ అంత కృతజ్ఞత తెలియని మనిషినా? ఈ మధ్య నిన్ను చూస్తూ ఉంటేనే భయం వేస్తుంది బాబు. అంతా రహస్యమయం అయిపోతుంది నీ జీవితం. అన్నీ నాటకాలే. కన్న తల్లిని, కన్న తండ్రిని పరాయిగా భావిస్తున్నావు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది మాకు అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. సరోజ, ఇలా రామ్మ. రావుగారు సరోజాను దగ్గరికి పిలుచుకొని ఆమె శిరసున చెయ్యుంచారు. ఇక నుండి నువ్వు నా కూతురివమ్మా. ఈ క్షణం నుండి మా ఇంట్లో ఆకాష్తో సమానంగా అన్నీ నువ్వు పొందగలవు. భోజనాల దగ్గర సరోజ ఏదో మాట్లాడాలి అనుకునింది. ఆకాష్ కళ్ళతోనే వారించాడు. ఆ రాత్రి సరోజాకి ఎంతకీ నిద్ర పట్టలేదు. ఆమెకు ఎన్నో గుర్తుకు వస్తూ ఉన్నాయి. తడి ఒంటితో తన పాదాల్ని సున్నితంగా ఎత్తి పట్టుకున్న, తన కళ్ళల్లోకి విహ్వలంగా ఏదో అస్పష్టమైన ఆరాటంతో చూస్తున్న బాబు. మరో రోజు అడవి పువ్వుల దండలు చేతులకి మెడకి చుట్టి అమాయకంగా ఆర్దంగా బాబు. ఆ రోజుల్లో అతడి చర్యలన్నీ పూర్తి తెలివితోనే చేశాడు అని తెలిసి తను సిగ్గుతో చితికిపోయేటట్టుంది. ఎంత నాటకమాడాడు! అభిమానం గొంతు దాకా నిండిపోయింది. బాబు మూలంగా తను నింద మీద వేసుకొని ఇంటి నుండి పారిపోవలసి వచ్చినా ఏనాడు అతనిని నిందించలేదు సరోజ. ఈరోజు మాత్రం అతడి నాటకాన్ని క్షమించే స్థితిలో లేదు. ఏ ఉద్దేశంతో అతడు తనను కదిలించాడు? చిన్నప్పుడే మేనరికం మాటైపోగా సంగీతతో అంత చనువుగా మసిలే మనిషి ఏమనుకుని మరో స్త్రీ హృదయంలో చోటు సంపాదించుకున్నాడు. పక్క మీద దొర్లిన కొద్దీ అసౌఖ్యం ఎక్కువైపోయింది సరోజాకు. తలుపులు తీసుకొని యువతలకి వచ్చింది. వెన్నెట్లో చెట్ల మధ్య తచ్చాడుతున్న ఆకారాన్ని చూసి ఇంట్లోకి తిరిగి వచ్చేయాలి అనుకుంది. కానీ పాదాలు భూమిలోకి కూరుకుపోయినట్టుగా కదల్లేదు. సరోజ, ఆకాష్ తిరిగి చూసి అన్నాడు. ఇద్దరూ 4 అడుగులు ముందుకు వేసి ఎదురెదురుగా నిలబడ్డారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోసాగారు. ఒకరు గాఢంగా, ఒకరు తీక్షణంగా. సరోజ ముందుగా ఆకాషే పిలిచాడు. అలా బెంచ్ మీద కూర్చోండి. మీతో ఈ రోజైనా మనసు విప్పి మాట్లాడాలి అనిపిస్తుంది. నేను అడగాలనుకుంటున్నాను సూటిగా మిమ్మల్ని ఒక మాట. అడగండి పేలవంగా నవ్వుతూ అన్నాడు. కన్నెపిల్లను ముత్తైదువుగా మారి 3 గంటలు కాకుండానే మొగుడు చచ్చి విధవగా మిగిలిపోయాను. అయినా కొండంత నీడ అన్నయ్యల అండలో నేను ఒంటరి దాన్ని అని, జీవితం దుర్భరం అని అనుకోనే లేదు.
అలా అనుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. పని పాటలతో ఇంట్లో పిల్లల మధ్య నా జీవితం గడిచిపోతున్న సమయంలో మీరొచ్చారు. అలజడి రేపారు. మనసు కదిలించారు. మరో లోకానికి ద్వారం తెరిచారు. ఆ లోకంలో నన్ను ఒంటరిగా వదిలేసి మీ దారిన మీరు చక్కా వెళ్ళిపోయారు. ఇలా ఎందుకు చేశారు? మీ మనసు, జీవితం సంగీతతో ముడిపడి ఉండగా మీరు నా మనసునెందుకు తాకారు? ఏమిటి మీ ఉద్దేశం? ఈ చల్లని వెన్నెల కిరణాలు ప్రకృతి మీద ఎందుకు పరుచుకుంటున్నాయో, ఈ పిల్ల తెమ్మెరలు ఎక్కడ పుడుతున్నాయో, ఈ పూలను తాకి ఇంత మత్తుగా ఎందుకు సాగుతున్నాయో ఎవరు చెప్తారు? ప్రేమ ఇద్దరు యువతీ యువకుల మధ్య ఎందుకు పుడుతుందో, ఎలా పుడుతుందో ఎవరు చెప్తారు? వేదాంతిలాగా నవ్వాడు. ఆ పల్లెసీమలో అడుగుపెట్టి ఇంచుమించుగా నన్ను నేను మర్చిపోయిన సమయంలో మిమ్మల్ని చూశాను. మీ అందాన్ని, మీ మంచి మనసుని చూశాను. వితంతువుగా జీవించడం చూశాను. నా మనసు కదిలిపోయింది. కుంకుమ, గాజులు మీకివ్వాలి అని ఆవేశపడ్డాను. మీ ఒంటరి జీవితానికి తోడుగా నిలవాలని తహతహలాడాను. మా వాళ్ళు మనుషులు వెతుక్కుంటూ వచ్చి నన్ను పట్టి తెచ్చారు. మా వాళ్ళని చూశాక నాకున్న బంధాలన్నీ గుర్తుకు వచ్చాయి. సంగీతతో నా జీవితం ముడిపడడానికి స్థిరనిశ్చయం జరిగిందని గుర్తుకు వచ్చింది. నా జీవితం అనేక సమస్యలతో నిండి ఉందని, అసలు ఈ బ్రతుకు ఏ క్షణాన ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉంది అని గుర్తుకు వచ్చింది. అందుకే మిమ్మల్ని గుర్తించినట్టుగా నటించాను. మనసు రాయి చేసుకొని నటించాను. నా నాటకానికి తెరదించాడు ప్రకాశం. మీ నాటకం సమాప్తమైనా నా సమస్య పరిష్కారం కాలేదు ఆకాష్ గారు, సరోజ గాద్గతికంగా అనింది. లోగడ ఏదో బింకంతో బ్రతకలేనా అనుకున్నాను. రెక్కలున్నాయి, ఒంట్లో సత్తువ ఉంది, ఎక్కడ పనిచేసినా రోజులు వెళ్ళిపోతాయి అన్న ధీమా ఉండేది. ఆ ధీమా ఇప్పుడు లేదు. బయటి ప్రపంచం ఎంత భయంకరమైందో మొన్న చూసి వచ్చాను. బయట అడుగు వేయటానికే లేదు, ఉండడానికి ఆధారం లేదు. ఆధారం ఎందుకు లేదు సరోజా? నాన్న మిమ్మల్ని తన కూతురిలా చూసుకుంటాను అన్నారు. మీకు ఇక్కడ ఏం లోటు జరుగుతుంది? ఆయన నన్ను కూతురిలా చూస్తే మీరు తోబుట్టువుగా చూస్తారా? ఆ వెన్నెట్లో ఆకాష్ వదనం పాలిపోవడం, కన్నులు కలవరంగా చూడటం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. వెదగా నిట్టూర్చి, అది సాధ్యమైనదైతే సమస్యే ఉండకపోను సరోజా. ఈ గుండె సముద్రఘోషలాగా తయారయ్యేదే కాదు, ఈ మనసు తుఫాన్లో పడవ అయ్యేదే కాదు. సరిగ్గా అదే స్థితిలో ఉన్న నేను ఈ ఇంటి ఆడపడుచుగా మర్యాదలు ఎలా స్వీకరిస్తాను బాబు? పెద్దవారిని అలా వంచలేను. నా వల్ల కాదు. రాహుల్ని రానివ్వండి, అతడు ఏం చెప్తాడో. ఓ, అతడు ఒకడున్నాడు కదూ, తను వచ్చేదాకా ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళకూడదు అని మంత్రం వేసి మరీ వెళ్ళాడు. అతడి మాట అగస్త్యుల వారి ఆజ్ఞ నాకు. ఎవరికీ తలవంచని నేను అతడి ముందు మాత్రం తలవంచాను. చెట్ల మీద పక్షులు మేలుకొని కోలాహలం చేయసాగాయి. సరోజ ఇంట్లోకి వచ్చేసింది. ఆకాష్ తన గదికి వచ్చి నిద్రపట్టక రాహుల్కి ఉత్తరం రాస్తూ కూర్చున్నాడు. డియర్ రాహుల్, నా నాటకానికి తెరపడింది. నాటకం ఏమిటి, తెర ఏమిటి అని ఆశ్చర్యపోతున్నావా? అది చెప్పటానికే ఈ ఉత్తరం. సరోజ మనసు దోచుకున్న పిచ్చిబాబు చాలా అదృష్టవంతుడు అని నువ్వన్నావు. కానీ అతడు ఉత్త దురదృష్టవంతుడు. అతడు ఈమెను చేరుకోవటానికి చాలా అడ్డుగోడలున్నాయి. అమూల్యమైన ఆమె మనసును పొంది ఆమెను పొందలేని దురదృష్టవంతుడు. అతడి గురించి నాకెలా తెలిసింది అని నువ్వు ఇప్పటికే ఆశ్చర్యంతో తల మునకలైపోతూ ఉంటావు. నిన్ను ఎక్కువసేపు మునకలు వేయించడం నాకు ఇష్టం లేదు. చెప్పేస్తున్నాను, ఆ పిచ్చిబాబుని నేనే. నీ పక్కన బాంబు పడ్డట్టుగా ఉలిక్కి పడ్డావా? అప్రియమైన నీకు ఈ సంగతి చెప్పక తప్పదు. మతి భ్రమించి హాస్పిటల్ నుంచి పారిపోయానని నీకు తెలుసు. కానీ మతి భ్రమించి పారిపోలేదు. ఇద్దరు దుండగులు కత్తులు తీసుకొని నా మీదికి రావటంతో లేచి వాళ్ళకి అందకుండా పరిగెత్తి కదులుతున్న రైలు ఎక్కేశాను. చీకట్లో చిన్న స్టేషన్లో దిగిపోయి ఆ పల్లె చేరుకున్నాను. ఆ ఊరి దేవాలయంలో ఒక అర్ధరాత్రి జరిగిన సంఘటనతో నేను సిఐడిగా మారి పిచ్చివాడి పాత్ర నిర్వహించవలసి వచ్చింది. ఆ పాత్ర నిర్వహిస్తూ సౌందర్యవతి అయిన సరోజ హృదయాన్ని దోచుకున్నాను. మన వాళ్ళు నన్ను లాక్కు వచ్చే సమయానికి నా పని పూర్తయింది. నాకు నిజంగా మతి చలించింది అని నన్ను హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఉంచారు. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి సరోజ నా ఇంట్లోనే చిత్రంగా దర్శనమిచ్చింది వంట మనిషిగా. ఆమె ఇంటి నుండి పారిపోయేలా చేసిన పరిస్థితులేమిటో చూచాయిగా నీకు తెలుసు కదూ.
నీకు తెలిసినట్టుగా ఆమె పతిత కాదు. ఆ పిచ్చిబాబుతో ఆమెకున్న అనుబంధం చాలా పవిత్రమైంది. వాళ్ళది మూగ ఆరాధన, వారింపశక్యం కాని ఆకర్షణ. ఆమె మీద కన్ను వేసిన ప్రకాశం కుతంత్రంతో ఆమె పతితిగా ప్రచారం పొందింది. మా అనుబంధం జుగుప్సగా చిత్రింపబడింది. ఆమె నిష్కళంక జీవితానికి ఏకైక సాక్షిని నేనే. కానీ నేను సరోజాని గుర్తించినట్టుగా నటించవలసి వచ్చింది కొన్ని కారణాల వల్ల. ఈరోజు ఉదయం ప్రకాశం తన రెండో బావమరిదిని వెంటేసుకొని తిరిగి వచ్చాడు సరోజాని అవమానించిపోవడానికి. సన్నివేశం రసపట్టులో ఉండగా నా ప్రవేశం జరిగింది. ముగింపు నువ్వు ఊహించగలవనే అనుకుంటున్నాను. ప్రకాశం తోక ముడిచాడు. కానీ సరోజాకి నా మీద గొంతు దాకా కోపం వచ్చింది. ఆమె కోపం సమంజసమే. సంగీతతో నా వివాహం ఎప్పుడో నిశ్చయమైపోయింది. అదే చనువే మా ఇద్దరి మధ్య ఏర్పడింది. ఆ పల్లెలో ప్రవేశించాక నన్ను నేను మర్చిపోయి సరోజాని ప్రేమించాను. ఇక్కడికి వచ్చాక నాకున్న బంధాలన్నీ గుర్తుకు వచ్చాయి. సరోజాని గుర్తించినట్టుగా నటించాను. ప్రకాశం ఆగమనంతో నా నాటకానికి స్వస్తి చెప్పక తప్పలేదు. నేను మరొక సంగతి కూడా చెప్పదలుచుకున్నాను. సంగీతకు మరో సంబంధం చూడమని మామయ్యకు చెప్పాను. ఇది సరోజాని నేను వివాహం చేసుకోవడానికి లైన్ క్లియర్ చేసుకోవడం అని నువ్వు అపార్థం చేసుకోకు. సంగీతకు నేను తగినవాడినే కాదు. తెలిసి సంగీతాన్ని నేను మోసం చేయలేను. ఈ మిస్టరీ ఇప్పుడు చెప్పకపోయినా అది ఎప్పుడో బ్రద్దలవుతుంది, బట్టబయలు అవుతుంది. కానీ అంతకుముందే నా జీవితం ఆహుతవుతుంది. రాహుల్, నిన్నొకటి కోరుతున్నాను. కోరిక కాదు, ప్రార్థన. నేనేమైనా అయితే అమ్మని నాన్నని కొంచెం కనిపెట్టి ఉండు. సరోజాని వాళ్ళ దగ్గరికి చేర్చు. ఉంటాను, నీ ఆకాష్. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.